తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. బోనాలు అంటే టక్కున గుర్తొచ్చేది హైదరాబాద్. ఆషాఢ మాసంలో నగరం అంతటా ఎంతో వైభవంగా బోనాలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి మెల్లగా విజయవాడకు బోనాలు కనెక్ట్ అయ్యాయి. కొన్నేళ్లుగా బెజవాడ దుర్గమ్మకు బోనం సమర్పించడం ఆనవాయితీగా మారింది. హైదరాబాద్ మహంకాళి జాతర కమిటీ వారి బంగారు బోనం రాకతో విజయవాడ మురిసింది. మహిళల కోలాటాలు, జోగినీల నృత్యాలు, పోతురాజుల ప్రదర్శనలు, తీన్మార్ డాన్స్లతో హోరెత్తింది. తెలంగాణ నుంచి వరుసగా 17వ సంవత్సరం బెజవాడ దుర్గమ్మకు బోనం వచ్చింది. భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. ఆషాఢమాసం తొలి ఆదివారం బంగారు బోనం తీసుకురావడం గత 17 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. సుమారు 2000 మంది భక్తులు బంగారు బోనంతో విజయవాడకు తరలివచ్చారు. పాతబస్తీ జమ్మితొట్టి చెట్టు వద్ద అమ్మవారికి, దేవతామూర్తులకు దుర్గగుడి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. బంగారు బోనం వెంట వచ్చిన వారంతా ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం బ్రాహ్మణ వీధి మీదుగా బోనాల ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, డప్పులు, కోలాటాలు, నృత్యాలు, కళాకృతులతో ఇంద్రకీలాద్రి వరకు ఊరేగింపుగా ఉత్సాహంగా సాగింది. పోతురాజుల వేషధారణ, బేతాళ నృత్యాలు, మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి. ప్రదర్శన పూర్తయ్యాక దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం తప్పకుండా ఇక్కడ బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందన్నమాట. ముందుగా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సకాలంలో వర్షాలు మంచిగా పడి పాడి పంటలు, గొడ్డు గోదాలు అన్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలు మంచిగా ఉండాలి, ఇరు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. కాబట్టి 360 రోజు అమ్మ కాపాడుతుంది. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఏటా ఆనవాయితీకి 16 సంవత్సరాల నుంచి బంగారు పాత్రలో అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చి కనకదుర్గ టెంపుల్కు సమర్పించడం జరుగుతుంది. సమర్పించడంలో మాకెంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలాగే మేము లైఫ్లో ఉన్న రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టి అదృష్టం మాకు కలిగిస్తే చాలా సంతోషపడింది. ఈసారి ప్రత్యేకత అంటే ప్రతిసారి బంగారు బోనం ఒకటే ఉంటుండే. ఈసారి బంగారు బోనం, వెండి బోనం 4 బోనాలతో 4 అవికలతో తీస్తున్నామండి. భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు.